ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 11 జనవరి నుంచి 17 జనవరి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే చూసారా, కర్కాటక రాశి వారికి మళ్ళీ మార్పు వచ్చేసింది. కర్కాటక రాశి వారికి సడన్గా ఏదో డల్గా ఉన్నవాళ్ళు, ఇప్పుడు అదే అంటాం కదండి, మనం వీల్ ఎక్కుతాము, ఎక్కినప్పుడు ఏమవుతుంది, ఒకసారి కింద ఉంటాం, ఒకసారి పైన ఉంటాం, ఒకసారి ఇటు ఉంటాం, ఒకసారి అటు ఉంటాం. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. మిథున రాశి వారేమో కిందకు వచ్చారు, కర్కాటక రాశి వారేమో నెమ్మదిగా పైకి వెళ్తున్నారు. సో ఈ కర్కాటక రాశి వారి పొజిషన్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ 15, 16 తారీఖుల కల్లా మనకి రవి కుజులు ఇద్దరు కూడా మకరంలోకి వస్తున్నారు, సప్తమంలోకి వచ్చేస్తున్నారు. సో కుజుడు ఎప్పుడైతే మనకి సప్తమంలోకి వచ్చి ఉచ్చస్థితిలో ఉండి రవితోటి ఉన్నాడో అద్భుతంగా ఉండబోతోందనమాట. అంటే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, గౌరవ మర్యాదలు పెరగడము, దీంతో పాటు సడన్గా గుర్తింపు రావడము, వీటన్నిటితో పాటు మెయిన్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎవరైతే చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారో వాళ్ళు హైలైట్ అయిపోతారండి. ఆల్మోస్ట్ చాలా రాసులకి మనం ఇది చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ ఈ రాశికి ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సింది ఏమిట్రా అంటే, ఆర్థికంగా కూడా చాలా బాగుంది, కుటుంబ పరంగా బాగుంది, మీ భార్యాభర్తలో ఎవరైతే ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారో వారికి బాగుంది, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక రకంగా అనుకూలంగా ఉంది. మళ్ళీ వివాహ ప్రయత్నము అనగానే మళ్ళీ పెళ్ళి అనకండి, ఓకే, అంటే దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు, దాని గురించి ఆలోచన చేస్తున్నారు అనే వారికి. దీంతో పాటు ఆర్థికంగా బాగుండటంతో పాటు కుటుంబ వృద్ధి కలగటంతో పాటు నూతన వస్తువులు కొనుక్కోవడంతో పాటు స్థిరాస్తి విషయాల్లో అనుకూలతతో పాటు ఏవైతే మీకు ఇబ్బందికరంగా ఉన్నాయో, ఏవైతే మీకు సమస్యను తెచ్చిపెడుతున్నాయో, ఏ విషయాల్లో అయితే మీకు ముందుకు నా పనులు కావట్లేదు, ముందుకి జరగట్లేదు అని అనుకుంటున్నారో వాటిలన్నిట్లోనూ కూడా మీరు ముందుకు వెళ్ళిపోబోతున్నారు. అన్నిట్లోనూ మీకు వితౌట్ ఎనీ ప్రాబ్లం మీరు ముందుకు వెళ్తారనమాట. సో కర్కాటక రాశికి అద్భుతంగా ఉందని చెప్పుకుంటున్నాం. హ్యాపీగా మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారో వితౌట్ ఎనీ నెగటివ్ థింకింగ్ చేసేసేయండి. ఏం కాదు, ఒక నెల రోజుల పాటు జాగ్రత్తగా మేనేజ్మెంట్ చేసుకోండి. నేను అన్నాను కదా అనేసి పోయి ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టేసి మాకు డబ్బులు ఇరుక్కుపోయాయి అనొద్దు. నా ఉద్దేశం ఏంటి అని అంటే, మీకు డబ్బులు లాంటివి వస్తాయి, మీకు చాలా విషయాల్లో సుఖంగా ఉండబోతున్నారు, చాలా పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయి, చాలా గుర్తింపు రాబోతోంది, సడన్గా లైమ్ లైట్కి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, మీరు చేసే ఏదైనా చిన్న కార్యం కూడా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. సో ఇలాంటివన్నీ వస్తాయి కనుక వీటికి సంబంధించి మీరు హ్యాపీగా ఉంటారు కనుక దాన్ని మీరు ఎంజాయ్ చేయండి. సరే, ఇంకా కర్కాటక రాశి వారు కూడా ఏం చేయాలి? కర్కాటక రాశి వారు మాత్రం బేసిక్గా ఎంజాయ్మెంట్ మోడ్లో ఉంటారు కదా, అందుకని ఇష్టదేవతారాధన చేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారికి కూడా మీరు గమనించారంటే సడన్గా వీళ్ళకి కూడా మార్పులు వస్తున్నాయి. సో సింహరాశి వారి మార్పును చూద్దాం. షష్టంలోకి వచ్చేసాయన్నమాట. ఆల్రెడీ షష్టంలో శుక్రుడు ఉన్నాడు, దీంతో పాటు 15, 16 తారీఖుల కల్లా రవి కుజులు కూడా వచ్చారు. ఎప్పుడైనా మాలఫిక్ ప్లానెట్స్ కనుక 6th హౌస్, 3rd హౌస్ లేకపోతే 11th హౌస్లో ఉంటే ఇది మంచిదే. అయితే ఇది మనకి సాధారణంగా హెల్త్ ట్రబుల్స్ కూడా ఇస్తూ ఉంటుంది, కాబట్టి కొంచెం హెల్త్ పరంగా అయితే జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. కాళ్ళకి సంబంధించి, పొట్టకి సంబంధించి, కళ్ళకి సంబంధించి, కండరాలకి సంబంధించి బీపీ ఇలాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో వీటిని మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకోవటం అనేది చాలా చాలా అవసరం. బట్ ఇక్కడ వర్క్ రిలేటెడ్గానండి పిచ్చి ధైర్య సాహసాలు చూపించేస్తున్నారండి, డూ ఆర్ డైలో ఉన్నారనమాట. చేస్తే ఇప్పుడు చేసేస్తాయి, లేకపోతే లేదు, ఏ కష్టమో ఓ కష్టం, ఏ అప్పో ఏ సొప్పో దొరకని నేను ఇక పెట్టుబడి పెట్టేస్తాను, ఇంకా ఆ మూమెంట్లో ఉన్నారు మీరు. కానీ మళ్ళీ చెప్తున్నాను, డబ్బులు అందటం అనేది మీకు అందుతుంది, కానీ మళ్ళీ మీరు ఆ అప్పులన్నీ తీర్చుకోవడానికి చాలా మళ్ళీ ఇబ్బంది పడతారు. ఎందుకంటే రాహుకేతు యాక్సెస్లో ఉన్నప్పుడు అండి మనం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. తొందరపడిపోయి ఓ వచ్చాయి కదా అని తీసేసుకొని ఏదో పెట్టుబడి పెడుతున్నాం కదా అని పెట్టేసి అట్లా చేయకూడదు. సో తప్పనిసరిగా మీరు నెమ్మదిగా జాగ్రత్తగా చేసుకుంటూ రండి. కాబట్టి ఏంటంటే మీరు కనుక కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే ఎవరైనా ఓ పెద్ద ఆసామే మీకు డబ్బులు ఇస్తానన్నా, లేకపోతే భూములు లాంటివి కుదవపెట్టి తెచ్చేసుకుంటున్నా, మళ్ళీ మీరు వాటిని విడిపించుకోవడం కానీ మళ్ళీ మీరు వాటిని తెచ్చుకోవడం కానీ చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఆరోగ్యానికి సంబంధించి కూడా మీరు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము. ఆర్థికపరమైన విషయాలలో ఇందాకే నేను చెప్పినట్టుగా డబ్బులైతే అందుతాయి, కానీ ఈ రుణ బాధలు అనేవి అధికంగా ఉంటాయి. సంతానానికి కూడా చాలా వరకు బాగుంటుందనే చెప్పుకుంటున్నాం, కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. వ్యాపారస్తులు ఇందాక నేను చెప్పాను కదా, డూ ఆర్ డై అన్నట్టుగా ఉంటారు, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో సింహరాశి వారు కూడా కొంచెం జాగ్రత్త అనేది అవసరము. చాలా అద్భుతంగా ఉంది అని చెప్పను, అట్లా అని చాలా మీరు ఇబ్బంది పడిపోతున్నారని కూడా చెప్పను. బట్ స్టిల్
ఒక రకంగా నేను వీళ్ళని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను. సరే, సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? సింహరాశి వారు మాత్రం తప్పనిసరిగా సూర్యుడికి ఆరాధన చేస్తూ ఉండండి. ఈ నెల రోజులు సూర్యారాధన చేయండి. సూర్యారాధన చేయండి, సూర్యుడిని దర్శించుకోండి. ప్రత్యక్ష దైవం ఆయన. రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము, సూర్యారాధన చేయటము, దీంతో పాటు ఆదివారాలు ఉపవాసం ఉండటం, మాంసభక్షణ చేయకపోవడం, దీంతో పాటు అసత్యం పలకకపోవడం, కోపావేశాలను తగ్గించుకోవటం, ఇలాంటివి మీరు గనక చేయగలిగితేనండి మీకు నెమ్మదిగా మార్పు అనేది కూడా కనపడుతూ ఉంటుంది. సరే, ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలకు వచ్చేసేటప్పటికల్లా ఓకే, కన్యారాశి వారు కూడా స్లోగా ముందరున్నంతగా లేదు, చూసారా? మీరు గమనించండి, కొన్ని రాసుల వాళ్ళేమో అలాగా అప్పుకెళ్తున్నారు, కొన్ని రాసుల వాళ్ళు ఇలా నెమ్మదిగా కిందకు వస్తున్నారు అనమాట. సో అందులో కిందకు వస్తున్న వాళ్ళలో మనకి మిథున రాశి ఉంది, సింహరాశి ఉంది, దీంతోపాటు కన్యారాశి కూడా వస్తుంది. సో కన్యారాశి వారు మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలంటే బాగుంటుంది. సంతానం విద్య గురించి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతోపాటు మీ యొక్క సంతానం ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా మీ సంతానం పేరు మీద ఏమైనా పెట్టుబడులు లాంటివి పెడతానంటే వాటిల్లో మీకు అనుకూలత అనేది కనపడుతుంది. ముఖ్యంగా మీ అన్నదమ్ములకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కూడా కనపడుతుంది. వారి పేరు మీద ఏమన్నా వ్యాపారాలు ఓపెన్ చేయటం, లేకపోతే వాళ్ళకి ఏమైనా ధన సహాయం చేయటం, వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలలో సహాయం చేయటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. సో వీళ్ళకు కూడా నేనేమి చాలా పెద్ద పాజిటివ్గా ఉందని చెప్పను, బట్ లాస్ట్ వీక్ ఇంపాక్ట్ అనేది కొంచెం ఉంటుంది కనుక అది ఈ వారం మనకి కంటిన్యూ అయిపోతుంది. బట్ స్టిల్ ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరం. హఠాత్తుగా ఉద్యోగాలకి సంబంధించి కొంచెం ఇబ్బంది పడటం అనేది కూడా కనపడుతోంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేయకుండా ఉండేందుకు మాత్రం ప్రయత్నించండి. పాత బకాయిలు కొంచెం తీర్చే ప్రయత్నం కూడా చేస్తారు. కొత్తగా రుణాలు లాంటివి తీసుకుంటున్నా అవి కూడా తీర్చాలి అనే ఒక ప్రయత్నం మీలో కనపడుతూ ఉంటుంది. అసలు కొంచెం ఆర్థికంగా మీకు పోయిన వారం చాలా వరకు అనుకూలంగా ఉందిలేండి. హఠాత్తుగా మీకు కొంచెం డబ్బులు రావటం లాంటివి కనపడి ఉంటాయి, ముఖ్యంగా వ్యాపారస్తులకి.